హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రాజీ. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో మసాలా వడలు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. వేడివేడిగా తింటే ఈ మసాలా వడలు చాలా టేస్టీగా ఉంటాయండి. దీనికోసం ముందుగా నేను ఒక పావు గ్లాసు శనగపప్పు తీసుకున్నానండి. దీన్ని నీటిలో కనీసం 2 గంటల పాటైనా నాననివ్వాలండి మనము. అప్పుడే ఆ శనగపప్పు చక్కగా నానుతుంది. ఇలా నానబెట్టుకున్న శనగపప్పుని శుభ్రంగా ఒకసారి కడుక్కొని మిక్సీ జార్లోకి తీసుకోండి. నీరు లేకుండా వడకట్టుకొని తీసుకోండి. ఆ శనగపప్పులో కొన్ని వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఒక 4 పచ్చిమిరపకాయలు, 1 ఇంచ్ అల్లం శుభ్రంగా నీట్గా కడుక్కొని చిన్న ముక్కలు కట్ చేసి వేయండి. తొందరగా మిక్సీ అయిపోద్దండి. అలా అయితే ఇంకేం కాదు. శనగపప్పు ఫాస్ట్గా నలిగిపోద్ది, మనము నానబెట్టి ఉంచుకున్నాం కాబట్టి. ఇది కూడా ఎక్కువ మిక్సీ పట్టక్కర్లేదండి, కొంచెం గాఢగా ఉంటే గారి క్రిస్పీగా వస్తుంది. ఈలోగా ఒక పాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందామండి. ఈ ఆయిల్ వేడెక్కేలోగా మనం గార్లిక్కి కావలసిన ముద్దని సిద్ధం చేసుకుందాము. గొండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, అలా ఆల్రెడీ మనం శనగపప్పు మిక్సీ పట్టుకున్నాం కదండి, అందులో చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే ఒక క్యారెట్ని తురుము పెట్టుకున్నానండి, క్యారెట్, అలాగే కొత్తిమీర, ఇవన్నీ కూడా నేను ముందే కట్ చేసి పెట్టుకున్నానండి, నేను వీడియోలో చూపించలేదు. కొత్తిమీర, కరివేపాకు, కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోండి. అలాగే రుచికి సరిపడ్డ ఉప్పు, అలాగే కొంచెం కారం, ధనియాల పొడి, ఇవన్నీ వేసుకొని చక్కగా కింద నుండి మీద వరకు మనం చేయి పెట్టి పిసుకుతూ గట్టిగా నులుపుతూ ఆ ముద్దని కలుపుకోవాలండి. అప్పుడే ఇంగ్రీడియంట్స్ తలక ఫ్లేవర్ అంతా ఆ ముద్దకు పడుతుంది. అలా ఉండ చుట్టుకోండి. ఇలా కలిపిన తర్వాత ఉండ చుట్టుకొని ఇంకో చెయ్యి అరచేయిలోకి తీసుకొని చక్కగా ఒత్తుకోండి. ఇలా ఒత్తుకొని ఆయిల్ ఆల్రెడీ హీట్ ఎక్కువ ఉంటుంది కదండి, ఆయిల్లో వేసుకుందాం జాగ్రత్తగా. ఈ గారెల్ని అయితే మనము మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి, ఎందుకంటే లోపల వెళ్ళి కుక్ అవుతుంది, చక్కగా మంచి టేస్ట్ వస్తుంది. అప్పుడు పైన అంతా క్రిస్పీగా ఉంటుంది, లోపలంతా ఉడికిపోయి మంచి రుచిగా అనిపిస్తుందండి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా చేసుకోండి. అలా జాగ్రత్తగా అటు ఇటు కదుపుతూ వేయించుకోండి గారెల్ని. వేసిన వెంటనే తిప్పకుండా ఒక్క క్షణం ఉంచితే ఆ లోపల కూడా కొంచెం గట్టి పడుతుందండి. చూడండి, నేను చక్కగా డీప్ ఫ్రై అయ్యింది కదా, చూడడానికి చాలా అందంగా కనిపిస్తున్నాయి. టేస్ట్ కూడా అంతే అద్భుతంగా ఉంటుందండి. ఈ వడలు అనేవి తినే కొద్దీ తినాలనిపిస్తుందండి. వేడివేడిగా ఉన్నప్పుడు కనుక మనం తినే కొద్దీ తినాలనిపిస్తుంది. మంచి టేస్ట్గా ఉంటాయి. ఎప్పుడైనా ఈవినింగ్ స్నాక్స్ కింద, లేదు అంటే పండుగలప్పుడు ఇలా మనం ప్రిపేర్ చేసి పిల్లలకు పెట్టుకోవచ్చు. ఫ్యామిలీలోనే అందరము తినొచ్చు. చూడండి, ఇలా ఒత్తుకోండి. మరీ దిబ్బగా రాకుండా, అలాగని మరీ సన్నగా పలచగా అయిపోకుండా కరెక్ట్గా మీడియం సైజులో వచ్చేలాగా ఒత్తుకోండి. వాటిని మంచి టేస్ట్గా ఉంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి. అంతేనండి, ఇంకా మన వేడివేడి మసాలా వడలు రెడీ అయిపోయినట్టే. పిల్లలు, పెద్దలు అందరూ చక్కగా ఇష్టంగా తింటారండి. మంచి రుచిగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ అండి, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు ఒక కామెంట్ చేసి తెలియజేయండి. అదే కనుక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇదిగోనండి, టేస్ట్కి సిద్ధమైన మన మసాలా వడలు. అంతేనండి, ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బాయ్.